వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ పోరు హీట్ పెంచింది. నేటి నుంచి టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలు కాబోతోంది. వైసీపీ వైపు టీడీపీ అసంతృప్తుల చూపులు. ధాన్యం కల్నాలను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు సెంటర్ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించారు. రైతుల సమస్యలు తెలుసుకుని వారితో కలిసి ధాన్యం రాసులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు వినోద్ కుమార్. మిల్లులు అలాట్మెంట్ చేయకపోవడంతో రైతుల దగ్గర ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొంటున్నారని తెలిపారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలన్నారు. రైతు రాజ్యం అంటే రైతులను ఏడిపించడమా అని ముఖ్యమంత్రి రేవంత్ ను మంత్రులను ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వినోద్ కుమార్. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు కాకరేపుతోంది. ప్రధానంగా పరకాల, పాలకుర్తి కాంగ్రెస్ లో అసమ్మతి మంటలు ఏమాత్రం చల్లారడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా అసమ్మతి నేతలు గళమెత్తుతూనే ఉన్నారు. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరపులపాడులో ఝాన్సీరెడ్డి, పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు తోపులాటకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు నేతలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఇక పరకాల కాంగ్రెస్ లోనూ వర్గపోరు భగ్గుమంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ అనుచరుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. టికెట్లు దక్కని టీడీపీ ఆశావాహులు అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. కృష్ణా జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ కూడా అసంతృప్తుల బాటలోనే పయనిస్తుండడం ఆసక్తిగా మారుతోంది. పెడన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీ అధిష్టానంపై ఏమాత్రం అలక వీడ్డలేదు. చంద్రబాబును కలిసినా టికెట్ పై హామీ దక్కకపోవడంతో బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం వేదవ్యాస్ ను బుజ్జగించేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలను రంగంలో దించింది. దాంతో వేదవ్యాస్ ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, కాగిత వెంకట్రావు, జనసేన నేత బాలసోరి. కుటుంబ స్థావరాలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుటుంబ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఎక్కడైనా అలాంటి ఆనవాళ్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోని మంచిర్యాల జిల్లాలోని పోలీసులు కుటుంబ తయారీ స్థావరాలపై మెరుపు దాడులు చేస్తున్నారు. తాజాగా కోటపల్లి మండలం అల్గాం గ్రామంలో కుటుంబ స్థావరాలకు సంబంధించి సమాచారం అందడంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 1200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గుడుంబ తయారు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ పోలీసులు. గుడుంబ తయారు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇక గుడుంబ తయారీదారులు పట్టుబడితే ఇప్పటికే పలు రకాల కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల వేళ నేతల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. బాధ్యతాయుతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి 725 లైసెన్స్ రివాల్వర్ ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నేర చరిత్ర కలిగిన 2567 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. మద్యం తరలించి అక్రమంగా అమ్మకాలు సాగించిన వ్యవహారంలో 351 కేసులు నమోదు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలించిన వ్యవహారంలో 2737 కేసులు నమోదు చేసి 1,03,00,000 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఎస్పీ.